ఆ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇదే క్రిస్మస్ అండి. దేవుడు మన జీవితాలు క్రిస్మస్ అంటే ఏమనుకుంటారు తెలుసా? ఏమనుకుంటారు క్రిస్మస్ అంటే? అమ్మా చెప్పండి తల్లులారా. ఇక్కడ స్టేజ్ కట్టావు, ఇక్కడ ఏ డ్యాన్సులు లేవు. సెమీ క్రిస్మస్ ఆరాధన అంటే ఏంటో తెలుసండి? ఇక్కడ డ్యాన్సులు, కొరియోగ్రఫీ, కుర్రోళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఓ పిచ్చ పిచ్చగా ఎగరాల. ఎగిరితే అబ్బో ఏం జరిగిందిరా క్రిస్మస్, ఏం జరిగింది. పిల్లల డ్యాన్స్ పిల్లలదే, పెద్దోళ్ళ డ్యాన్స్ పెద్దోళ్ళదే, ఆఖరికి పెళ్ళిళ్ళు అయిన ఆంటీలు కూడా డ్యాన్సే. తెలుసా మీకు? మీకెందుకు తెలియదు, నాకంటే మీకే బాగా తెలుసు. ఆంటీలు కూడా డ్యాన్స్లు వేస్తారు. అదే క్రిస్మస్. అబ్బా ఏం జరిగిందిలే క్రిస్మస్, అబ్బా 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 దేవునికి స్తోత్రం. 2 కళ్ళు చాలలేదంట, జిగ్ జిగ్మని లైట్లు. ఏం కావాలా? అవి వెలుగుతూ ఆరిపోతూ ఉంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా కనపడకూడదండి, కనపడకూడదు. తర్వాత ఏం కావాలి? పొగ గుప్పు మరి ఏం కావాలా? పొగ వస్తూ ఉంటే ఆహా అసలు ఏం క్రిస్మస్ అండి కదా. మళ్ళీ ఒక పశువులు తొట్టి, దాంట్లోనేమో ఒక బొమ్మ, దాంట్లో ఒక బొమ్మ యేసుప్రభు అంట. దాంట్లో మన మోహమేమన్నా కదూ. అర్థమైందండి మీకు? నువ్వు ఒక పశువుల తొట్టి చేసి అందులో బొమ్మను పెడతావా? ఎవరు నీ చేతుల చేత ఆయన బొమ్మగా చేయబడి దాంట్లో పెట్టి యేసుప్రభుని చూస్తావా? అర్థమవుతుందండి? అట్లంతా చేసుకుంటే అది క్రిస్మస్ అంటే. అది గ్రాండ్ క్రిస్మస్. కొన్ని చూస్తున్నాం. చూస్తుంటే ఎందుకురా బాబు ఇంత డబ్బు ఖర్చు పెట్టి సువార్త కూడా అని పెడతారు. వచ్చిన జనమంతా కూడా పొలోమని పరిగెట్టుకొస్తారు. ఏముండదు అక్కడ, ఏముండదు. ఏదో వాళ్ళు 2 మాటలు వీళ్ళు 2 మాటలు, వాళ్ళ గ్రీటింగ్స్ వీళ్ళ గ్రీటింగ్స్, వాళ్ళని పిలుస్తారు వీళ్ళని పిలుస్తారు. ఏం చేస్తారు చెప్పడం? 10 మంది 20 మంది పాస్టర్ గారిని పిలుస్తారు. ఈ క్రిస్మస్ మీటింగ్ పెడుతున్నారా, రా పాదిరి గారు రండి, మీరు రండి అని పిలుస్తారు. ఆయనకి ఒక పావు గంట సమయం ఇవ్వాలి, ఈయనకు ఒక 5 నిమిషాలు ఇవ్వాలి, ఆయనకు ఒక పాటకి ఇవ్వాలి, ఆయనకు ఒక ప్రార్థనకి ఇవ్వాలి. నేను విమర్శించడం కోసం చెప్పట్లేదండి. ఆయనకు ఒక పాటకి ఇవ్వకపోతే ఆయన అలుగుతాడు, ఈయనకు ప్రార్థనకి ఇవ్వకపోతే ఈయన అలుగుతాడు, ఈయనకు వాక్యానికి ఇవ్వకపోతే ఈయన అలుగుతాడు, ఆయన గ్రీటింగ్స్ ఇవ్వకపోతే ఆయన అలుగుతాడు. వీళ్ళందరికీ ఇచ్చేపాడికి వాక్యం చెప్పేటువంటి పాస్టర్ గారు ఉంటారు కదా, ఆయన ఒకటి పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయనకి సమయం ఉండదు, ఆయన అట్లా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి వాళ్ళకి సన్మానాలు, వీళ్ళకి బొకేరు, వీళ్ళకి బొకే. శాలువ కప్పు, పాస్టర్ గారు రండి, ఆమెకు శాలువ కప్పు. అయ్యా నువ్వురా సంఘ పెద్ద, నువ్వు వచ్చేం చేయి, నువ్వు శాలువ కప్పు. ఈయనకు నువ్వు శాలువ కప్పు. ఈ పెద్దను పిల్లపోతే ఈయనకు కోపం, ఆ పెద్దను పిల్లపోతే ఆయనకు కోపం, ఈ పెద్దమ్మని పిల్లపోతే ఈయనకు కోపం. వీళ్ళందరిని పిలిచి ఏం కావాలా? అందరికీ శాలువలు కప్పి బొకేలు ఇచ్చి అంతా అయిపోయేపటికి ఆ కూర్చున్న వాళ్ళకి ఏం చేస్తుంది చెప్పు? ఫస్ట్ బాగా ఆశ్చర్యంగా అట్లా చూస్తారు. ఇక అయిపోయింది, నీరసం వచ్చేస్తుంది, ఇక నిద్ర వచ్చేస్తుంది, వదిలిపెడితే పరిగెట్టి వెళ్ళిపోదాం, తుపాకి కూడా దొరకకుండా అని చూస్తూ ఉంటారు. అప్పుడు పాస్టర్ గారు సమయం ఇస్తే, పాస్టర్ గారు అండి టైం అయిపోయింది, ఒక పావు గంట 10 నిమిషాలు ముగిచ్చేది అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కూడా కన్యక గర్భవతి అయి, ఎగతాళి చేయడానికి చెప్పట్లేదండి, నేను ఇవన్నీ విమర్శించడానికి చెప్పట్లేదు, జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఆయన 2 మాటలు ఆ పుట్టుకుని గురించి ఏం చేస్తాడు? ఆయన 2 మాటలు చెప్తాడు. మరి ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఇక చెప్పేసి స్టేజ్ దిగకపోతే మళ్ళీ 2వ సారి కూడా ఆయన పిలవరు ఆయన్ని. అందుకోసం ఏం చేస్తారు తెలుసు? ఆయన కూడా 10 నిమిషాలు పావు గంట చెప్పేసి అయిపోద్ది, అంతే. మనకు ముఖమాట ఏముంది? ఎవరి ముఖం చూస్తాం? యేసయ్యని బట్టి ప్రభు దగ్గరికి వచ్చాం. ఈ పాస్టర్లు ఈ సిస్టర్లు అందరూ కూడా యేసుని బట్టే తప్ప ఎవరిని బట్టి కాదు. కనుక వాళ్ళని మనం ఏదో ఏలం చేసి చులకం చేయాల్సిన పని కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఇలాంటి పరిచర్య అంతా చేసి ఆఖరికి ఏం చేస్తారు? అయిపోయింది కేక్ కటింగ్. మళ్ళీ ఏం చేస్తారు? క్రిస్మస్ కేక్ కటింగ్ చేయాలి. ఇదంతా అయిపోయి అసలు వాక్యం ఏమైనా ఉందా? ఇంకెందుకు మరి మీటింగు? ఇది గ్రాండ్ క్రిస్మస్ అంటే. క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిపించాడు దేవుడు, చాలా గొప్పగా జరిగించాడు దేవుడు. దేవుడికే స్తోత్రం కలుగునుగాక, దేవుడికే స్తుతి కలుగునుగాక అని చెప్పేది. ఎక్కడ దేవునికి స్తుతి స్తోత్రం? ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? అక్కడ దేవుడు ఉంటే దేవుడికి స్తుతి కలుగుద్ది, దేవుడికి స్తోత్రం కలుగుద్ది. అక్కడ దేవుడు లేడు, వీళ్ళే ఒకళ్ళొకళ్ళు కనపరుచుకుని ఈ పాస్టర్ గారిని వెళ్ళకపోతే ఈ పాస్టర్ గారికి ఏం కోపం వచ్చింది? రా నాయన తిమోతి గారికి ఏం చేయాలి? ఇప్పుడు ఒక పాట పడతాడు. ఆమోస్ బ్రదర్ ఏం చేస్తాడు? గ్రీటింగ్ చెప్తాడు.
ఆ బ్రదర్ ఏం చేస్తాడు, ఆ బ్రదర్ వచ్చి ఆయన ఒక గ్రీటింగ్ చెప్తాడు, ఆ సిస్టర్ వచ్చి ఒక పాట పాడుతుంది. ఇవన్నీ ఇచ్చేపాటికి అయిపోయింది. ఎక్కడున్నాడు అక్కడ యేసు ప్రభు? ఒకళ్ళనొకళ్ళు కనపరుచుకోవడమే, వాళ్ళని కనపరుచుకోవడం, దేవుని కనపరిచేది ఏమీ లేదు అక్కడ. ఇది గ్రాండ్ క్రిస్మస్. ఈరోజు దానికి అలవాటు పడిపోయి ఇక్కడ పెట్టే ఈ క్రిస్మస్ ఎవరికి నచ్చదు. ఈ క్రిస్మస్ ఎవరికి నచ్చదండి. నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడికి స్తుతి కలుగును గాక. నీవు యేసు కావాలా, స్టార్లు కావాలా, జిగ్ లైట్లు కావాలా, చెప్పండి, కొరియోగ్రఫీ పిల్లలు వేసే డాన్సులు కావాలా, ఏం కావాలి నీకు? ఏం కావాలి నీకు? నీ బ్రతుకు బాగుపడాలా. దేవునికి మహిమ కలుగును గాక.